పూర్వకాలంలో మహిషి అనే భయంకరమైన రాక్షసి భూమిపై తీవ్ర హింస సృష్టించి ప్రజలను మరియు దేవతలను బాధించింది. దేవతల ప్రార్థనలకు స్పందించిన మహావిష్ణువు మోహిని అవతారం ధరించగా పరమశివుడు మరియు మోహిని దివ్యశక్తుల కలయికతో అయ్యప్ప స్వామి అవతరించారు. పండలం రాజు రాజశేఖరుడు పంపానది ఒడ్డున దివ్యశిశువును కనుగొని మణికంఠుడు అని పేరు పెట్టి పెంచాడు. చిన్నప్పటినుంచే మణికంఠుడు ధైర్యం, జ్ఞానం మరియు దయతో అందరినీ ఆకట్టుకున్నాడు. తర్వాత రాజమాత కుట్ర పన్ని పులిపాలు తీసుకురమ్మని అడవికి పంపించగా అయ్యప్ప స్వామి అడవిలో మహిషి రాక్షసితో భీకరమైన యుద్ధం చేసి ఆమెను సంహరించి భూమిని రక్షించారు. అనంతరం పులిపై రాజమహలానికి తిరిగి వచ్చి తన దివ్యరూపాన్ని చూపించారు. తరువాత శబరిమలలో నివసిస్తూ భక్తులకు ధర్మం, భక్తి, క్రమశిక్షణ మరియు సమానత్వం మార్గాన్ని బోధించారు. నేటికి లక్షలాది మంది భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిమల యాత్రను భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నారు.